హాయ్ స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించినటువంటి 2 ముఖ్యమైన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారండి. చూడండి, ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చేసి 9th ఆగస్ట్ వచ్చింది. ఇంకొక నోటిఫికేషన్ వచ్చి 8th ఆగస్ట్ వచ్చింది. సో ఫస్ట్ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే, కొంతమంది క్యాండిడేట్స్ ఫీ పే చేశారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాకపోతే వాళ్ళు కావాల్సినటువంటి సపోర్టివ్ డాక్యుమెంట్స్ని వాళ్ళు అప్లోడ్ చేయలేదన్నమాట. దానికి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసారండి, క్లియర్గా ఇచ్చారనమాట. అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ పే చేశారు, బట్ దే హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్ బై అప్లోడింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయలేదు. వీళ్ళ కోసము లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇచ్చారు. వీళ్ళ కోసము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఆగస్టు 4 PM వరకు వీళ్ళకి టైం ఇచ్చారు. లేకపోతే వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. వీళ్ళు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే 27 మెంబర్స్ అప్లోడ్ చేయలేదన్నమాట సపోర్టివ్ డాక్యుమెంట్స్ని. సో నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఏంటి అంటే, బేసిక్గా స్కౌట్స్కి సంబంధించి, అంటే వీళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించి ఎవరెవరైతే ఆప్ట్ చేసుకున్నారో ఆ ఆప్షన్కి వాళ్ళ యొక్క వెరిఫికేషన్ చేసి ప్రొవిజనల్ ప్రియారిటీ లిస్ట్ని స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అబ్సెంట్ అయినటువంటి పీపుల్ యొక్క లిస్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ లిస్ట్ అందరినీ కూడా మనకు కింద ఇచ్చారనమాట, ఎంతమంది స్కౌట్స్ అండ్ గైడ్స్కి అప్లై చేసుకున్నారు. చూడండి, ప్రొవిజనల్ ప్రియారిటీ లిస్ట్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ. దీంట్లో మనకు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంక్ ఇచ్చారు, నీట్ స్కోర్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, తర్వాత బిఎస్జీ కేటగిరీ, తర్వాత ప్రియారిటీ, ఎలిజిబుల్లా కాదా అనేసి ఇక్కడ మనకు చూపించారు అనమాట. సో ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే 59 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. తర్వాత క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 3 ఉన్నారు. తర్వాత యాబ్సెంట్ అయినటువంటి పీపుల్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. సో ఇది స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనమాట. నెక్స్ట్, సో ఎవరైతే రిజెక్ట్ అయ్యారో ఆ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈమెయిల్ చేయొచ్చండి వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ని mbbsadmissions25@gmail.com అనే ఈమెయిల్ ఐడికి 11th ఆగస్టు 4 PM లోపల వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ని పంపించవచ్చు అనమాట. సో కలౌజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీళ్ళు కూడా పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ కోసం ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్, అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యొక్క వెరిఫికేషన్ కోసం ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇచ్చారండి. ఈ నోటీస్ మనం చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. ఎవరైతే వాళ్ళు పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కేటగిరీని వాళ్ళు ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది అంటే, పీడబ్ల్యూడీ యొక్క వెరిఫికేషన్ అనేది 11th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు జరుగుతుందన్నమాట. ఎక్కడ జరుగుతుంది అంటే, లెర్నింగ్ సెంటర్, మినీ కాన్ఫరెన్స్ హాల్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో జరుగుతుంది. వీళ్ళని 2 కేటగిరీస్గా, అంటే పీడబ్ల్యూడీ ఆఫ్ చేసుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చి మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, 79 మెంబర్స్ పీడబ్ల్యూడీ కేటగిరీ కోసం అప్లై చేసుకున్నారు. ఈ 79 మెంబర్స్లో వీళ్ళకు 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఏంటి అంటే, ర్యాంక్ 1 నుంచి 7,70,000 వరకు ఉండేటువంటి పీపుల్ని ఒక కేటగిరీగా డివైడ్ చేశారు. 7,70,000 తర్వాత ఉండేటువంటి పీపుల్ని ఇంకొక కేటగిరీగా డివైడ్ చేశారనమాట. సో 1 to 7,70,000 ఉండేటువంటి పీపుల్ 11th ఆగస్ట్ 2025 9 AM ఈ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ దగ్గర వాళ్ళు ఫిజికల్గా అపీర్ అవ్వాలి. అంటే గార్డియన్తో కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్తో కానీ అక్కడ అపీర్ అయ్యేటైతే వాళ్ళు కొన్ని ఎగ్జామినేషన్స్ అనేవి జరుపుతారు అనమాట. ఎవాల్యుయేషన్ ఎగ్జామినేషన్స్ అంటే హెమటాలజీ టెస్ట్ కానీ, న్యూరాలజీ టెస్ట్, ఆప్థమాలజీ, ఈఎన్టీ టెస్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకు మళ్ళీ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారండి. కండక్ట్ చేసి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని అక్కడ డిక్లేర్ చేస్తారనమాట. అదే 7,70,000 దాటిన వాళ్ళు, ఆ ర్యాంక్ దాటిన వాళ్ళు, నీట్ ర్యాంక్ దాటిన వాళ్ళకి 12th ఆగస్ట్ మార్నింగ్ 9 AM టైం ఇచ్చారనమాట. సేమ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వాళ్ళు అక్కడ అటెండ్ అవ్వాలి. వాళ్ళు కూడా సేమ్ హెమటాలజీ, న్యూరాలజీ, ఆప్థమాలజీ, ఏంటి ఏ ఫిజికల్ డిసబిలిటీ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా జరుపుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఖచ్చితంగా పీడబ్ల్యూడీ కేటగిరీకి కానీ మీరు ఆప్ట్అవుట్ చేసుకున్నట్లయితే మీరు ఫిజికల్గా వెళ్ళి ఈ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాలి. వాళ్ళు మీరు ఎలిజిబుల్లా కాదా అనేసి డిక్లరేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఇది మీకు ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది మీకు రిజర్వేషన్ పొందడానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ యూటిలైజ్ చేసుకోండి ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో.
ఈ రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.